గురుగారు ఇక చివరిగా మీనరాశి గురించి వివరించండి. మీనరాశి వారికి ఈ జూలై మాసము చాలా అనుకూలవంతంగా ఉంది. ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఉండినా రాహువు మీనములోనే ఉన్నదాని వలన వీళ్లకు కొంచెం అనుకూలముగానే ఉండబోతున్నది. ఈ మాసం చేపట్టిన పనులలో ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు రావటం అనేటువంటిది ఉంటుంది గాక. ఆరోగ్య విషయంలో ఉత్సాహంగా ఉంటారు. పాత మిత్రులను కలుసుకొని విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి. దూర ప్రయాణాలు చేయడం వలన ఆకస్మిక ధనలాభం అనేటువంటిది వస్తుంది వీళ్లకు. దూర ప్రయాణాలు చేసేటువంటి దాని వలన సమాజములో పెద్దలను కలుసుకొని కీలక నిర్ణయాలను తీసుకోవడం లాంటివి జరుగుతాయి. అన్ని వ్యవహారాలు మీరు అనుకున్న విధముగానే జరుపుతారు గాక, అందులో ఏమీ తేడా లేదు. వ్యాపారపరంగా నూతన ఆలోచనలను ఆచరణలో పెట్టడం అనేటువంటిది కూడా విశేషం. ఊరికే అనుకోవడం కాకుండా మనం వ్యాపారం చేయాలంటే వెంటనే దాన్ని ఆచరణలోకి పెట్టి దానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి అని చేస్తారు గాక. వీరికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బాగా ధనాదాయం బాగుంటుంది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వీళ్ళు సాధించాలి అంటే తప్పకుండా వాళ్ళ ఇంటి దేవుడు కానీ లేదా ఇష్టదేవుణ్ణి వాళ్ళు కనుక స్మరించుకున్నారంటే తప్పకుండా మేలు జరుగుతుంది గాక. ధన్యవాదాలు గురూజీ. ఆశీర్వచనం తల్లి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.